జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నాడన్న విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. దీనికి చాలా సందర్భాల్లో పవన్ వివరణ ఇచ్చారు. తనకు ఇతర వ్యాపారాలు లేవని, సినిమాలే తన ఆదాయ వనరు అని పవన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఉన్న ప్రచారం ప్రకారం పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఎన్నికల సమయానికి కనీసం 1 సంవత్సరం ముందు నుంచి పవన్ రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు జనసైన్య వర్గాల నుంచి సమాచారం. దీనికోసం 2018 లోపు పవన్ తాను కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం తర్వాత ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రానికి, నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయి ఉన్నాడు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత అయిన సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవితో మల్టీస్టారర్ చిత్రానికి పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ప్రారంభమయ్యే సమయానికి ఎన్నికలు దగ్గర పడతాయని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సుబ్బిరామిరెడ్డి చిత్రాన్ని ఒప్పుకోవడానికి ఏమైనా రాజకీయ కోణముందా అనే చర్చ జరుగుతోంది. సుబ్బిరామిరెడ్డికి పవన్కు మధ్య రాజకీయంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం కూడా జరుగుతుంది. పవన్ జనసేన పార్టీకి సుబ్బిరామిరెడ్డి ఆర్థిక సాయం అందించనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.